స్వాతంత్ర్యం కోసం 9 సార్లు జైలుకెళ్లి సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసేటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని, నేటి యువత నెహ్రూను ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలపర్తి విజేశ్వరాజ్, పార్టీ నాయకులు బిఆర్ గౌస్, కైపు వెంకటకృష్ణారెడ్డి, గోరంట్ల కోటేశ్వరరావు, దాసరి రవి, ఉంగరాల శ్రీనివాసరావు, రసూల్ మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర ఉద్యమ నేత, చాచా నెహ్రూగా మనందరం గౌరవంగా పిలుచుకున్నటువంటి పండిట్జీ జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో, అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం ఒకసారి నెహ్రూ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఏ విధంగా ఆయన యావత్ ఆస్తిని దేశ స్వాతంత్ర ఉద్యమంలో నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టి చివరికి జైలు జీవితం కూడా దాదాపు నాకు తెలిసి 9 పర్యాయాలు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. అలాంటి మహనీయుడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకనే నవంబర్ 14 ఈయన పుట్టినరోజుని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బాలల దినోత్సవం పేరుతోటి ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారిని ఈరోజు ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యలో చదివినటువంటి నెహ్రూ గారు అలహాబాద్లో జన్మించినటువంటి ఆయన ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి ఏ విధంగా పనిచేశారో మనం చూసాం. నేటి యువత కూడా ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యువతరానికి పిలుపునిస్తూ ఉన్నాం. భావి భారత పౌరులుగా మీరు ఈ దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడటం కోసం, నెహ్రూ గారి ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఆయన ఆశయాలను మేమందరం కూడా శిరసా వహించి కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. గారి 136వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఈ దేశ స్వాతంత్రం కోసం 9 సార్లు జైలుకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి ఆయన ఆస్తులను సైతం పార్టీ కోసం దారదత్తం చేసిన మహోన్నత వ్యక్తి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా,
4 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి ఆరోగ్య ప్రణాళికలు రూపొందించి ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియాగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి నెహ్రూ గారు. ఆయన ఆశయాలను ఎప్పుడు కొనసాగిస్తామని చెప్పి, ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. మన భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటూ ఉన్నాము. మరి జవహర్లాల్ నెహ్రూ అంటే స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధాని మాత్రంగానే మనం గుర్తు చేసుకుంటే సరిపోదు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, గొప్ప తెలివైన వ్యక్తి, ఎంతో ఉన్నత చదువులు చదివి ఉన్నత కుటుంబంలో జన్మించినా కూడా దేశ స్వాతంత్రం కోసం వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆయనకున్నటువంటి వరల్డ్ విజన్తో మరి భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడంలో ఎంతో కృషి చేశారు. అట్లాగే మరి స్వతంత్రం వచ్చిన టైంలో మనందరికీ కూడా తెలుసు, ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. మరి వాటన్నిటికీ తగినట్టుగా సరైన పాలసీలు రూపొందించి మరి విద్యను ప్రోత్సహించేందుకు ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ వీటన్నిటిని స్థాపించి ఇస్రోను కూడా మరి నెహ్రూ గారే స్థాపించడం జరిగింది. మరి ఈరోజు మనం స్పేస్ రీసెర్చ్ రంగంలో ఎంత ముందుకు వెళ్తున్నామో మీ అందరికీ కూడా తెలిసిందే. దానికి కూడా పునాది వేసింది నెహ్రూ గారే. మరి ఈ విధంగా అనేక జాతీయ స్థాయి పరిశ్రమలు, స్టీల్ పరిశ్రమలు, ఐరన్ పరిశ్రమలు, ఇట్లా కోల్ పరిశ్రమలు వీటన్నిటిని కూడా స్థాపించి ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి పదంలో పరిగెత్తడానికి మొట్టమొదటి పునాదులు వేసింది నెహ్రూ గారని చెప్పి మరి ఇవన్నీ కూడా ఈరోజు మన యువతకి, మన చిన్న బిడ్డలకి మనందరం తెలియజేసి ఆ మహోన్నతులను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.